దేవుడు మనల్ని వాడుకొని తన బలమును లోకానికి చూపాలి అంటే మనల్ని మనం మరుగు చేసుకొని తప్పుకొని వెళ్ళిపోయే వారమై ఉంటేనే అది జరిగిద్ది, లేకపోతే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రార్థన చేసినప్పుడు జవాబు రావాలి. నువ్వు ఒక బిడ్డ కోసం ప్రార్థన చేసావు, దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచాలి, ఆ బిడ్డని బాగు చేయాలి, లేదా ఆ వ్యక్తి పట్ల అద్భుతం జరగాలి నువ్వు ఆశిస్తున్నావు. ఓకే, అయితే నిజంగా నువ్వు అది ఆశిస్తే నువ్వు ఇంకొకటి కూడా కోరుకోవాలి. ఏంటంటే, ఒకవేళ దేవుడు ఆ కార్యం జరపని ఇష్టపడితే ఆ విషయాన్ని ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పకూడదని నువ్వు తీర్మానం చేసుకోవాలి. అప్పుడు జరిగిద్ది ఆ కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సదరు వ్యక్తికి కూడా నేను ప్రార్థించాను, దేవుడు నీకు జవాబిస్తే యేసు చేశాడని చెప్పు, ప్రభువు నాకు ఈ కార్యం జరిగించాడని చెప్పు, కానీ నా పేరు పొరపాటును కూడా ఎత్తను అంటే ప్రార్థన చేస్తా అని చెయ్యి. అప్పుడు జవాబు వచ్చింది. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? కానీ మనది ఆపోజిట్ మైండ్. పొరపాటున ఏదన్నా దేవుడు మనం మూలిగాం, మొత్తుకున్నాం, ప్రార్థనలో మొరపెట్టామని ఏదో జవాబు ఇచ్చాడు అనుకో, ఆ ఒక్క కార్యాన్ని మన బతుకంతా చెబుతానే ఉంటాం. ఒకసారి ఏం జరిగిందో నీకు తెలుసా? వాడు అడగకపోయినా మనమే గుర్తు చేసి చెబుతాం, ఆయన అడగకపోయినా సరే మనమే చెబుతాం. ఎందుకు? మన ప్రార్థన శక్తి ఏందో, ఏం శక్తి? మన ప్రార్థన శక్తి ఏందో అవతల వాళ్ళకి తెలియాలని ఎగబడుతుంటాం. అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ ఎప్పుడు కూడా ఈ కార్యాలను బట్టి తమను తాము గుర్తింపులోకి తెచ్చుకోవాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆ వ్యక్తి వేదనలో ఉన్నారు, ఆ వ్యక్తికి అవసరమైంది, అంతే, ప్రార్థన చేసి ఆ వ్యక్తిని ముట్టి అవతలకి వెళ్ళిపోయారు. కొంతమందికి అయితే నువ్వు ఎవరో ఏందని అడిగినా జవాబు చెప్పకుండా కూడా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక బుక్లో నేను ఒకటి చదివాను. ఓ భక్తుడు దేవునికి ప్రార్థన చేశాడంట, దేవా, నేను ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి, నేను ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి, నా వల్ల ఎదుటి వాళ్ళకి మేలు జరగాలి, నా వల్ల ఎదుటి వాళ్ళకి మేలు జరగాలి. అయితే అందులో నీకే మహిమ ఉండాలి, కానీ నాకు గుర్తింపు ఉండకూడదు. నాకు వరమి, నాకు ఆ విధంగా అవకాశమే అని వేడుకున్నాడంట. ఇందులో న్యాయం ఉంది. దేవుడు ఆమెన్ అన్నాడు, ఆమెన్ అన్నాడు. అప్పుడేం జరిగింది తెలుసా? ఆ వ్యక్తి వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి నీడబడిద్ది చూడు, ఆ నీడ ఎవడికి టచ్ అయిందో వాడు బాగుపడుతున్నాడు. అతను ముందు వెళ్ళిపోతూ ఉంటే వెనక నీడబడిద్ది, అప్పుడు వెనక కార్యాలు జరుగుతూ ఉంటాయి, తన ముందు జరగవు, వెళ్ళిపోతూ ఉంటాడు, తను మరుగైపోతాడు. అవునా? పేతురు బహుశా ఇలా అడిగాడేమో. పేతురు నీడబడినప్పుడు రోగులు స్వస్థత నొందారు. అలా అడిగాడని బైబిల్లో రాసి లేదు. నేను చెప్పింది పేతురు గురించి కూడా కాదు. పేతురు కూడా నీడబడినప్పుడు స్వస్థత వచ్చింది. కానీ ఎక్కడ ఏ ఒక్క స్వస్థతను చూపించి పౌలు కానీ, పేతురు కానీ, ఫిలిప్పు కానీ తమను తాము హెచ్చించుకున్నట్టుగా కానీ, గుర్తింపు కోసం వెంపర్లాడినట్టు కానీ, దాన్ని చూపించుకోవడానికి కానీ ట్రై చేయలేదు. పైగా సహోదరులందరూ కలుసుకున్నప్పుడు అన్యజనుల్లో ఎట్టి కార్యములు చేశాడో ప్రభు, ఆయనను మహింపరుచుకున్నారు. ఫిలిప్ అంటే ఏందనుకున్నా మరి, పౌలు అంటే ఏందనుకున్నా మరి, మన పేతురు అంటే ఏందనుకున్నా మరి. వాళ్ళ ద్వారా జరిగిన కార్యాలను బట్టి వాళ్ళకు ప్రత్యేక స్థానాలు కోరుకోలేదు, ప్రత్యేక గుర్తింపులు కోరుకోలేదు, ప్రత్యేక ఆధిక్యతలు కోరుకోలేదు. నాయకగణమంతా పేతురుని గౌరవించింది. పేతురు నాయకగణాన్ని గౌరవించి వారికి కూడా విధేయుడై ఉన్నాడు. వారు ఒకరి మీద ఒకరు అతిశయపడలేదు, ఒకరికంటే ఒకరు ఎక్స్పోజ్ కావడానికి ఇష్టపడలేదు, అసలు వాళ్ళు కనపడటాన్ని కోరుకోలా. పూర్తిగా వారు దేవునినే చూపడానికి ప్రయత్నించారు. ఇందుకు నిరూపణగా లేఖనంలో మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి అపోస్తల కార్యం 3వ అధ్యాయం మీరు చూడగలిగితే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుణ్ణి పేతురు, యోహానులు స్వస్థపరిచినప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం మీరు గమనించారా? రాత్రి మీకు ఒకటి చూపించాను. యేసు ప్రభువారు
ఒక స్వస్థత కార్యం జరిగించి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన చెప్పాడు. ఇప్పుడు అపోస్తల కార్యం 3లో 11వ వచనం చూడండి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది. ఎవరు? ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు స్వస్థత పొందిన తర్వాత సొలొమోను తన మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువరకు వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అద్దుగో చూడు ఎలా అన్నారు. మీరు మా తట్టు ఎందుకు చూస్తున్నారు? మా సొంత శక్తి చేతనైనట్టు భక్తి చేతనైనట్టు వీనికి నడువ బలం ఇచ్చినట్టు మా తట్టు ఎందుకు చూస్తున్నారు? మీరు చూడాల్సిన వాడు నజరేయుడగు యేసు. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు కొర్నేలి సాష్టాంగ పడితే, కొర్నేలి అన్యుడు సాష్టాంగ పడితే అపోస్తల కార్యం 10లో పేతురు అంటాడు, నేను నీ వంటి మనుష్యుడనే. చూస్తారా? అదే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 26వ వచనం చదువు. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము. 25వ వచనం నుంచి చదువు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? అక్కడ వాళ్ళు చేసిన సూచక్రియను బట్టి ప్రజలంతా వారి వైపు ఆశ్చర్యంగా చూస్తే, మా కళ్ళి చూడవాకండి అని వారి దృష్టిని నజరేయుడుగు యేసు వైపు తిప్పారు. ఓకే, కానీ మళ్ళా వాళ్ళు అక్కడికి పోయినట్టు మనకు కనపడదు. ఆ రోజు ఆ కార్యం జరిగించారు, వారి మనసును దేవుని వైపు తిప్పారు. ఇంచుమించు 5,000 మంది ఆ రోజు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అంతే, ఆ కార్యం జరిగింది. అక్కడి నుంచి ఎస్కేప్ వెళ్ళిపోయారు. స్తోత్రం. తమ్ముడా, ఇందులో పట్టింపు లేదు. దేవుని కొరకు బ్రతక కోరి 10 మందికి మేలు చేసి సేవ చేసి ఆత్మలను బలపరిచి రక్షించాలని ఆరాటపడిన ప్రతి ఒక్కనికి దేవుడు కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అయితే దానికి ముందు ఇది రాకుండా జాగ్రత్త పడాలి. ఏంటది? నేను, నా సంగతి ఏంటి, నేను అనే నైజం మనలో ఉన్నప్పుడు దేవుడు అభ్యంతరపడతాడు, పక్కన పెడతాడు. ఆశించిన స్థాయిలో మనం వాడబడలేం. మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? మనల్ని ఎవరు గుర్తించాలి? మనల్ని ఎవరు ప్రశంసించాలి? మనల్ని ఎవరు కనపరచాలి? ఆయన. మనుషుల గుర్తింపు కోరకూడదా? మనుషుల ఘనత కోరకూడదా? కోరితే ఏమైందో చూడండి. అపోస్తలులు కోరలేదు, కానీ వాళ్ళే హడావుడి చేసి మళ్ళీ ఏం చేశారో చూడండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చకచకా చదవండి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడును నడువులేక కూర్చుండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల ఎద్దుకు తీసుకొని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. చూసారా? జన సమూహము ఆయనకు, ఎవరికి? పౌలుకి, బర్నబాకి ఎడ్లను తీసుకొచ్చి బలిగిపోయారంట. పూలదండలు తెచ్చి సన్మానించబోయారంట. ఎందుకు తెలుసా? దేవుళ్ళే మన మధ్యలోకి వచ్చారా అని. హెర్మే, ద్యుపతి అని 2 విధములైన దేవతలను వారు ఆరాధించేవారు. వాళ్ళు వచ్చారు. ఇదిగో చూడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు గంతులు వేస్తూ నడుస్తున్నాడు. బాబోయ్, దేవుళ్ళు మన మధ్యలోకి వచ్చేసారు బాబోయ్ అని వాళ్ళు గందరగోళం చేస్తూ, ఆ జన సమూహము ఎడ్లను తీసుకొచ్చి దండలను తీసుకొచ్చి వాళ్ళని హడావుడి చేస్తే పౌలు బర్నబాలు ఏం చేశారో చూడండి. అపోస్తలైన బర్నబాయు పౌలుయు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి జొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు?
మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదండి, 18వ వచనం, వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. అబ్బా, ఎంత కష్టపడ్డారో చూడండి. దానికి ముందు ఏం చేశారు? వస్త్రములను చింపుకొని, తమ వస్త్రములను చింపుకొని వాళ్ళకి ఘనతను తీసుకొస్తానికి ప్రజలు సిద్ధపడితే అది అవమానంగా ఫీల్ అయ్యారు. ఒకసారి మైండ్ దగ్గర పెట్టుకొని ఈ పాయింట్ని ఇలాగే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ. వారికి ప్రజలు మహిమను తీసుకొని రావడానికి ప్రయత్నిస్తే, వాళ్ళని మహింపరచడానికి ప్రయత్నిస్తే, ఎవరైనా వస్త్రాలు ఎప్పుడు చించుకుంటారండి? ఎంతో అవమానం జరిగినప్పుడు, ఎంతో బాధ కలిగినప్పుడు, ఎంతో దుఃఖం కలిగినప్పుడు, ఎంతో అవమానంగా ఫీల్ అయినప్పుడు చించుకుంటారు బట్టల్ని. ఇక్కడ మహిమపరచడానికి ప్రజలు సమూహం, జనసమూహం ముందుకు వస్తే దాన్ని వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు. ఇదేంటి, దేవుని మహింపరచాల్సింది, కాళ్ళు ఇచ్చినవాడు ఆయన, స్వస్థపరిచినవాడు ఆయన, ఆయన మహింపరచాల్సింది మా మీద ఎగబడ్డారేంటి? ఇది ఎక్కడి దారుణం? వామ్మో, దేవుడికి రావాల్సిన మహిమను మాకు ఆపాదించడం అన్యాయం, ఇది దారుణం, ఇది ఘోరమైన అవమానం అని వస్త్రాలు చించుకొని జన సమూహములో పడి వాళ్ళని ఆపటం బహు ప్రయాసమైందంట. వాళ్ళు ఏం చెప్పారు? దేవుని వైపు వాళ్ళని తిప్పారు. ప్రభువుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాళ్ళని ప్రయాసతో ఆపారు. అంతవరకు బాగుంది. చూడు పాపం, జనాలు ఆవుతో ఎగబడి మహింపరచబోతే ఆ మహిమను ఆపడానికి వాళ్ళకి చాలా కష్టమైంది. అయినా కష్టపడ్డారు. దేవుని గురించి ప్రకటించి వాళ్ళ మనసుల్ని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రభువుకి స్తోత్రం. ఆ జన సమూహం అప్పటిదాకా దండలు తెచ్చి, ఎడ్లను తెచ్చి, బలర్పించి వాళ్ళని గణపరచాలని ట్రై చేశారు కదా. అదే జన సమూహము అదే గడియలో ఏం చేశారో చూడండి. 19వ వచనం నుంచి చదువు. అంత్యొకయ నుండి, ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చిరి. దేవునికి స్తోత్రం. జస్ట్ ఆ గడియకు ముందే అదే గడియలో దండలు తెచ్చి, ఎడ్లను తెచ్చి బలిపోయిన జనమే, ఆకాశానికి ఎత్తబోయిన జనమే. అమ్మో, దేవుళ్ళేరా బాబు, వీళ్ళు మనుషులు కాదని ఆకాశానికి ఎత్తిన జనమే. జనాల మెప్పు, జనాల మహిమ, జనాల ఘనత, జనాల గొప్ప ఎంత పర్మనెంటో, ఎంత స్థిరమో ఇదే సాక్ష్యం. అంతియోకయ నుండి, ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రూవి అతడు చనిపోయినని అనుకొని పట్టణ వెలుపలికి అతని ఈడ్చిరి. ఇంతోటి భాగ్యానికి ఎందుకండి గొప్పలు? మానవుని యొక్క మస్తిష్కంలో వ్యవహారం ఇలా ఉంటుంది. అప్పుడే ఆకాశానికి ఎత్తుతారు, అప్పుడే అదో పాతాళానికి తొక్కుతారు. కానీ దేవుడు ఒకరిని కనపరిస్తే అది శాశ్వతమైంది. డేవిడ్ బ్రైనార్డ్ లోకానికి తెలియని మనిషి, రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళాడు. ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడంటే, శామ్యుయల్ మోరిస్, డేవిడ్ బ్రైనార్డ్, ఇద్దరిది ఒకే టైప్ సైకాలజీ కనపడిద్ది. ఇద్దరు ఒకే విధంగా స్పందిస్తారు. అది నాకు చాలా నచ్చింది. శామ్యుయల్ మోరిస్ 17 ఏళ్ల ప్రాయంలో దేవుని వైపు త్రిప్పబడి దాదాపు 25 సంవత్సరాల ప్రాయంలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంచుమించు ఒక 5 ఏళ్లే ఆయన దేవుని కొరకు జీవించిన జీవితం. 17లో పట్టబడ్డాడు దేవునితో. తర్వాత 20 నుంచి 25 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా దేవుని కొరకు తిరిగాడు. 3 ఏళ్ళు విశ్వాసిగా ఉండి తర్వాత దేవుని కొరకు ఒక 5 ఏళ్ళు ప్రయాసపడ్డాడు. ఆయన శామ్యుయల్ మోరిస్ చాలా చిన్న వయసు, 25 ఏళ్ళ ప్రాయం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఆయన ఉండడానికి
అయ్యా మీకు ఏ గది కేటాయించమంటారు అని అడుగుతాడు. ఆయన అనే మాట ఏంటో తెలుసా? ఎవ్వరు ఇష్టపడని గది ఏదన్నా ఉంటే అది నాకు కేటాయించండి అంటాడు. ఎవరు కోరుకున్న గదులు వాళ్ళు కేటాయించండి, ఎవరు కోరుకోని గది ఏదన్నా ఉంటే అది నాకు ఇవ్వండి అంటాడు. స్తోత్రం. నేను ప్రముఖుణ్ణి కనుక నాకు స్పెషల్ గది కేటాయించండి అలా. అందరూ కోరుకున్న గదులు ఇచ్చేసేయండి, ఎవరు కోరుకున్నది వేస్ట్గా మిగిలిపోయిన గది ఏదైనా ఉంటే అది నాకు ఇవ్వండి అన్నాడు. డేవిడ్ బ్రైనార్డ్ కూడా రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఏమంటాడు, ఏమనుకొని వెళ్తాడంటే, అనువైన ప్రదేశాలకు అందరూ వెళతారు, అనువైన స్థలాల్లో ఆత్మలు రక్షించడానికి అందరూ ముందుకు వస్తారు. వాళ్ళ మధ్యలోకి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తులను కూడా నా ప్రభు ప్రేమిస్తున్నాడు. మరి వారి కొరకు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని ఆ ప్రదేశానికి నేను వెళ్తానని వెళ్ళి ఆ ప్రజల మధ్య ఒక 5 సంవత్సరాలు దేవుని పని చేసి సుమారు 29 సంవత్సరాల ప్రాయంలో ఈయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. డేవిడ్ బ్రైనార్డ్. విషయం ఏంటంటే, డేవిడ్ బ్రైనార్డ్ ఆ రెడ్ ఇండియన్ల మధ్యలో చేసినటువంటి సేవ 24 ఏళ్ల నుంచి 29 ఏళ్ల ప్రాయం వరకు, ఇంచుమించు 5 సంవత్సరాలు. జోనాథన్ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడు, ఆయన కుమార్తె జెరూషా, దేవునికి స్తోత్రం. ఎవరైనా చదివారా డేవిడ్ బ్రైనార్డ్ స్టోరీ? ఎవరు కూతురు ఆమె? ఎవరో ఒకళ్ళు కూతురా? డేవిడ్ బ్రైనార్డ్ డైరీ ఉంటుంది, మీకు బుక్ స్టాల్లో ఉండొచ్చు. ఉందా? ఉందా? తప్పకుండా అది తీసుకొని చదవండి. ఆయన వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు దేవుని పని చేశాడు, వాళ్ళ మధ్య ప్రకటించాడు, వాళ్ళని కొంతమందిని దేవుని వైపు తిప్పాడు. ఏ గుర్తింపు లేదు, ఏ ఘనత లేదు, ఏ సత్కారం లేదు, ఏ సన్మానం లేదు. భయంకరమైన మనుషులు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి లోకంలో గుర్తించడానికి ఎవడు లేడు, ఆయన్ని ప్రాణమే పెట్టేశాడు. చివరి ఘట్టంలో ఆయనకి క్షయవ్యాధి వచ్చింది. ఆ జబ్బు బారిన పడి ఉన్నప్పుడు ఈ దైవజనుడు తన ఇంట చేర్చుకొని డేవిడ్ బ్రైనార్డ్కి సపోర్ట్ చేస్తాడు. తన కుమార్తె అయిన జెరూషా చేత ఆయనకి ఉపచారం చేయిస్తాడు. చిత్రం ఏంటో తెలుసా? ఆయనకు పరిచర్య చేసిన జెరూషా కూడా ఈ జబ్బు వస్తుంది. ఆయన చనిపోయిన కొన్ని నెలలకి ఆమె కూడా చనిపోతుంది. ఈయన వల్ల నా కూతుర్ని కూడా నేను కోల్పోయాను అని ఆ దైవజనుడు అనుకోలేదు. జోనాథన్ ఎడ్వర్డ్ అనుకోలేదు. డేవిడ్ బ్రైనార్డ్ని తన హృదయంలో పెట్టుకున్నాడు. అసలు ఆయన ఏంటి, ఆయన విషయాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన బుక్స్ సెర్చ్ చేస్తే డైరీ దొరికింది. ఆ డైరీలో తను ఆ ప్రజల మధ్యలో ఏ రోజు ఎన్ని బాధలు పడ్డాడో, ఏ రోజు ఎలా ఉన్నాడో, ఏం తిన్నాడో, ఎట్లా పండుకున్నాడో, ఎలాంటి అనుభూతులు పొందాడో డేవిడ్ బ్రైనార్డ్కి డైరీ రాసే అలవాటు ఉంది. జీవించిన జీవితం ఒక డైరీలో రాసేసి వెళ్ళిపోయాడు ఆయన. 5 సంవత్సరాల లైఫ్. ప్రియులారా, మనుషులు ఎవ్వడూ ఆయన గుర్తించలేదు. ఒకరిద్దరు దైవజనులు తప్ప ఎవరూ ఆయన పట్టించుకోలేదు. ఈ లోకంలో ఈరోజు కొంతమందికి లభించినట్టు గుర్తింపు డేవిడ్ బ్రైనార్డ్కి లేదు. నా ప్రభు చూస్తే చాలు. ఆ ఆత్మల కోసం ఎవరు వెళ్తారు? ఆత్మల కోసం నేను వెళ్తాను. సహజంగా ఎవరైనా అనువైన మార్గాలు దేవులాడుకుంటారు, రిస్క్ చెయ్యరు, కంఫర్ట్గా చూసుకుంటారు. సేవకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మనకు కంఫర్ట్గా ఉంది, ఇక్కడ మనకు అనుకూలంగా ఉంది, ఇక్కడైతే మనం చేయగలం, ఇక్కడున్న ఈ నలుగురిని కూర్చోబెట్టుకొని మనం చిన్నగా వ్యవహరించగలం. ఎందుకంటే నేను కూడా పాస్టర్ని అయ్యాను, మరి నేను కూడా మార్గదర్శిలో చేరాను, ఒక మోపేట కొనుక్కున్నాను అన్నట్టు రిస్క్ చేయరు. రిస్క్ చేయాలి. ఎవరు వెళ్ళని స్థలానికి నేను వెళతాను, ఎవరు కోరని గదిని నేను పొందుతాను అన్న శామ్యుయల్ మోరిస్ వలె, డేవిడ్ బ్రైనార్డ్ వలె మనం కోరి వెళ్ళాలి. అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మనుషులు చూసారా, చూడలేదా, పెద్ద పాస్టర్ అన్నాడా, లేకపోతే పెద్ద సేవకురాలు అన్నారా, సేవకుడు అన్నారా, బాగా నన్ను గురించి నలుగురు మాట్లాడుకుంటున్నారా, నా గుర్తింపు వచ్చిందా, నా గురించి బాగా డబ్బా మోగుతుందా, ఈ దరిద్రాన్ని హృదయంలో ఎన్నడూ రానియొద్దు. అది ఒక భయంకర విషం. వద్దు. చూసేవాడు చూడాలి, గుర్తించేవాడు గుర్తించాలి, మెచ్చుకునేవాడు మెచ్చుకోవాలి. మనుషుల మెప్పు వద్దు. ఇది గట్టుంటుంది మనుషుల మెప్పు. అంతసేపు అప్పుడు దాకా భజన చేశారు, వేరే వాళ్ళు వచ్చి ఏంది మీరు వీళ్ళని భజన చేస్తున్నారు, ఏంది వీళ్ళని దేవుళ్ళు అంటున్నారు, ఏంది కాదు వీళ్ళు దేవుళ్ళు కాదు, వీళ్ళు దెయ్యాలు తెలుసా మీకు, వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు ఇట్లా కుంటివాడిని లేవనెత్తారంటే అది దేవుడి శక్తి కాదు, దయ్యపు శక్తి అని ఏం చెప్పారో, అవునా అని అప్పుడప్పుడే మారిపోయి అందరూ జన సమూహము వీళ్ళు మొత్తం కలిసి రాళ్ళు కొట్టారంట. ఒరే అప్పుడు దాకా పూజ చేయబోతుంది కదరా, ఏమైపోయాయి? మనుషుల మెప్పు అలా ఉంటుంది, అంత డేంజర్. దాన్ని లక్ష్య పెట్టకుండా డేవిడ్ బ్రైనార్డ్ దేవుడితో తనకున్న అనుబంధం, ఆ ప్రజల కోసం తను పడ్డ ప్రయాస డైరీ రాసుకుంటే ఆ డైరీని లైన్లో తీసుకొచ్చి ప్రజల్లోకి అది అందేటట్టు చేశాడు మరో దైవజనుడు, జోనథన్ ఎడ్వర్డ్. ఫలితంగా ఏం జరిగింది తెలుసా? ఆ డైరీలో ఆయన పడ్డ బాధలు, ఆయన కలిగి ఉన్న అనుభవాలు, అనుభూతులు, ఆయన నలిగిన విధానం, ఆయన త్యాగం, ఆయన వెళ్ళిపోయాడు. ప్రజలు మెచ్చుకొని భజన చేయడానికి లేడు ఆయన. ఆ చీకటి నిండిన ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక వెలుగు కాంతి పుంజంలాగా వెలిగాడు. దేవుడు వెలిగించాడు, తీసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయన్ని ఘనపరిచాడు. ఎవరిని ఘనపరిచాడు? డేవిడ్ బ్రైనార్డ్ని ఘనపరిచాడు. ఎలాగా? ఆ డైరీ ప్రజల్లోకి వచ్చేటట్టు చేశాడు. ఎంతమంది దైవజనుల్ని అది ప్రభావితం చేసిందంటే, విలియం కేరీ ఇండియాకి వచ్చాడు కదా, విలియం కేరీ ఇండియాకి రావడానికి ప్రేరణ డేవిడ్ బ్రైనార్డ్ యొక్క డైరీ అని ఆయన సాక్ష్య పుస్తకంలో చదివాను నేను. అంటే తన సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సొంత ప్రాంతాన్ని లక్ష్య పెట్టకుండా తను ఏమైపోయినా పర్వాలేదు, దేవుని ఎరగని ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని పరిచయం చేయాలన్న ఆకాంక్షతో డేవిడ్ బ్రైనార్డ్ తన ప్రాణమును అలాగా పణంగా పెట్టినప్పుడు, నేను ఇంగ్లాండ్లో ఉంటే ఎట్లా? నో, నేను ఇండియా వెళ్ళాలి. దేవా నాకు అవకాశం అని ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇక ఈ తర్వాత విలియం కేరీ ఇండియాకి వచ్చి ఏమేం చేశాడో విలియం కేరీ సాక్ష్యం ఉంది, చదవండి. ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ సిద్ధాంతాలు, చెత్త పుస్తకాలు చదవటం కాదు. ముందు భక్తుల స్టోరీస్ చదవండి, బైబిల్ చదవండి, భక్తుల సాక్ష్యాలు చదవండి. తర్వాత సిద్ధాంతపరమైన పునాదుల విషయంలో ఏ పుస్తకమైనా నువ్వు చదవాలనుకుంటే ముందు కనీసం 7 సార్లు బైబిల్ చదివి, కనీసం 7 సార్లు నువ్వు బైబిల్ చదివి ఆ తర్వాత సిద్ధాంతానికి సంబంధించిన పుస్తకాలు పట్టుకో. అప్పుడు నీకు విషం ఎక్కదు. మళ్ళీ చెప్పేదా? బైబిల్ బాగా చదవండి, తర్వాత భక్తుల పుస్తకాలు చదవండి, సాక్ష్యాలు, భక్తుల సాక్ష్యాలు చదవండి. అవి మిమ్మల్ని దేవుని కొరకు బ్రతికేటట్టు చేస్తాయి. నేను అలా దేవుని కొరకు నిలబడటానికి అవి నాకెంతో ప్రేరణనిచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా మంచి ప్రోత్సాహంగా ఉంటాయి. సిద్ధాంతపరమైన పుస్తకాలు ఎవరైనా చదవాలని మీకు అనిపిస్తే అవి చదవక మునుపు కనీసం 7 సార్లు బైబిల్ చదవండి. 7 సార్లు బైబిల్ చదివి సంపూర్తి చేసిన తర్వాత సిద్ధాంతపరమైన పుస్తకాల జోలికి వెళ్ళండి. అప్పుడు మీకు ఒకవేళ తప్పుడు సిద్ధాంతాలు ఉన్న పుస్తకం దొరికినా మీరు చెడిపోరు. ఎందుకంటే కనీసం 7 టైమ్స్ మీరు బైబిల్ చదివినప్పుడు, ధ్యానపూర్వకంగా చదివినప్పుడు మీలో బైబిల్ ఉంటుంది. ఏదన్నా ఆపోజిట్ సిద్ధాంతం వచ్చిందనుకో, తేడాగా వ్యతిరేక సిద్ధాంతం వచ్చిందనుకో, నీకు రెట్లింపి కొట్టిద్ది. ఇదేంది, ఈ వచనం ఎలా నిర్వచించాడండి, దీనికి భిన్నంగా అక్కడ వచనం ఉంది కదా, అక్కడ ఇంకా ఈ వచనం ఎలా ఉంది కదా, ఇదేంటి ఆ వచనాలన్నీ పక్కన పెట్టి ఇలా మాట్లాడేదేంటి, ఇదేదో తప్పుగా ఉందని పక్కన పెట్టేస్తాం. అట్లా కాకుండా బైబిల్ నాలెడ్జ్ లేకుండా, కనీసం 7 సార్లు బైబిల్ చదివిన అనుభవం కనీసం లేకుండా సిద్ధాంతాల జోలికి వెళితే తప్పకుండా నువ్వు దుర్బోధలో పడే అవకాశం ఉంది.
పుస్తకాలు చదవడానికి బాగుంటాయి, సింపుల్గా అర్థమైనట్టు ఉంటాయి, కానీ నిన్ను తేడాలోకి నడిపిస్తాయి. నా బిడ్డలుగా మీ అందరికీ కూడా ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. పుస్తకాలు చదవద్దు అని నేను అనలేదు. ఫస్ట్ విషానికి విరుగుడు తినండి, తర్వాత ఒకవేళ విషం తగిలినా నీకు డేంజర్ ఉండదు. విషానికి విరుగుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కనీసం 7 సార్లు. ఎన్నిసార్లు? 7 సార్లు విపులంగా నువ్వు బైబిల్ చదవగలిగితే. లోకంలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లు చదివాము, వారపత్రికలు చదివాము, మాసపత్రికలు చదివాము, సోషల్ నవల్స్ చదివాము, గంటలు గంటలు కళ్ళు పోయిందాక సినిమాలు చూసాము, చెత్త వ్యవహారాలన్నీ చేశాంగా. కొద్దిగా మనసు పెట్టి చదివితే ఇంచుమించు 1000 పేజీలు పైచిలుగు పుస్తకం 7 మార్లు చదవటం పెద్ద రిస్క్ ఏం కాదు, సాహసోపేతమైన త్యాగాలతో కూడిన పనేం కాదు. కొద్దిగా మనసు పెడితే లాగేసేయచ్చు. చాలా ముఖ్యం. ఇహ పర జీవానికి దోహదపడేటువంటి సంగతులు మన సృష్టికర్త, మన నిర్మాత, అసలు మనల్ని నిర్మించినవాడు, మనకు ముక్కు చేసినోడు, కళ్ళు చేసినోడు, నోరు చేసినోడు, చెవులు చేసినోడు, నా చెయ్యి అనుకున్న నీ చెయ్యి చేసినోడు, నా కాలు అనుకున్న నీ కాలు చేసినోడు, నా జుట్టు అనుకున్న నీ జుట్టు చేసినోడు, అవి మొత్తం లెక్కేసినోడు ఇందులో ఉన్నాడు. ఆయన గురించిన మ్యాటర్ ఉంది. నీ నిర్మాణకుడి మ్యాటర్ ఉంది ఇందులో. ఆయన ఇష్టాలు ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఉన్నాయి, ఆయన ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన సంకల్పం ఉంది. ఆయన ఏం ఆశిస్తున్నాడో ఉంది, ఏమి ఆశించట్లేదో ఉంది, ఏం చేయాలనుకుంటున్నాడో ఉంది, ఏం చేయబోతున్నాడో ఉంది. దీనికి మించిన ముఖ్యమైన పుస్తకం ఏముంది? మన ప్రాణప్రియుడైన యేసయ్య. కాబట్టి కొద్దిగా మనసు పెడితే పెద్ద శాఖర్యం కాదు. 3 గంటల సినిమాకి తగలబెట్టబోదు, దీనికి తగలబెట్టు. ఇది తగలబడదు, ఒట్టిగా వ్యర్థం కాదు, ప్రయోజనం కలిగించింది. కానీ అందులో ఆకర్షణ ఉంది. ఇందులో ఏముంది? అందులో ఆకర్షణ ఉంది శరీరానికి, ఇందులో ఆత్మకు ఆహారం ఉంది. ప్రయత్నిద్దాం, పోరాడదాం. పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలు తప్ప అన్నాడు ఒక మహనీయుడు. మనం కూడా పోరాడదాం. ఓకేనా? రైట్. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని కనీసం 7 మార్లు ధ్యానం చేసిన తర్వాత కనీసపు అవగాహన వచ్చింది నీకు. ఇక ఎవడన్నా సిద్ధాంత పుస్తకాలు రాసినప్పుడు దానికి నెగిటివ్గా ఏదన్నా బైబిల్కి వక్ర వ్యాఖ్యానం చెప్పాడంటే వెంటనే రిఫరెన్స్ని మైండ్లోకి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది నన్ను అడిగారు, ఆ రిఫరెన్సెస్ నీకు ఎలా గుర్తుంటాయని. నేను చదివినట్టు నువ్వు కూడా చదువు, నేను చెప్పిన పద్ధతులు చదువు, నీకు కూడా గుర్తుంటాయి. నేనే స్పెషల్గా యోగా విజయం చేసి రాలా, లేకపోతే పైనుంచి స్పెషల్గా పుట్టలా. స్టడీ చేశాను, అంతా తెలుసని నేనే ఫీల్ అవును. కొంత అవగాహన ఉంది. నువ్వు కూడా ట్రై చేయి, నీకు కూడా ఎక్కిద్ది. ఎక్కాల్సిన పుస్తకం ఇదే అందరికీ. కాబట్టి భక్తుల స్టోరీస్ చదవండి. డేవిడ్ బ్రైనార్డ్ డైరీ చదివి ఇండియాకి సేవకు వచ్చి ఒక వెలిగి తన యాత్రను ముగించాడు విలియం కేరీ. చైనా దేశానికి, దక్షిణాఫ్రికాకి మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ కూడా డేవిడ్ బ్రైనార్డ్ డైరీ చూసే అలా వెళ్ళాడనేది డేవిడ్ బ్రైనార్డ్ స్టోరీలోనే రాసుంది. ఇంకా మరికొంతమంది, ఒక మహనీయుడు డేవిడ్ బ్రైనార్డ్ సమాధి ఎదురు నిలబడి కన్నీళ్లతో దేవుణ్ణి ఇలా అడిగాడట, ఏమన్నా తెలుసా దేవా, మా ఈ దినముల్లో కూడా ఇలాంటి భక్తులను లేపవా అని అడిగాడట. మా ఈ దినములలో కూడా ఇలాంటి దైవజనులను లేపవా, నిస్వార్థ పరులను లేపవా, నీ మహిమను మాత్రమే వెతికి తమ స్వీయ మహిమను సిలువ వేసే నీతిమంతుల్ని లేపవా, తమ కొరకు కాక నీ కొరకు బ్రతికేటువంటి నీతిమంతుల్ని లేపవా అని ఏడ్చాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డేవిడ్ బ్రైనార్డ్ తన స్వీయతను వెతకలేదు, తన స్వార్థాన్ని వెతకలేదు, తన మహిమను వెతకలేదు, తన మహిమను సిలువకు అప్పగించేశాడు. సృష్టించిన వాని మహిమను, పంపించిన వాని మహిమను వెతికాడు. ఫలితంగా దేవుడు ఆయన గణపరిచాడు. ఆయన ఉన్నప్పుడు కాదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత గణపరిచాడు. ఎంత ఘనత అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న నేను సైతం ఆయన సాక్ష్యం ద్వారా ప్రభావితం అయ్యానంటే అది ఆశ్చర్యం కాదు, నిజం. ఇలా ఎంతమంది జీవితాల్లో
ఆ మహనీయుని ఒక చెరగని ముద్రలాగా వేశాడు. ఈ ఘనత ఎప్పటి వరకు ఉంటుంది? మనం ఉన్నంత వరకు ఉంటుంది, రాకడ దాకా ఉంటుంది. అది దేవుడిచ్చే ఘనత, అది మాయనిది.